దట్టమైన అడవుల్లో కొండల మధ్య ఒక మారుమూల గ్రామం. రోడ్డు చుట్టూ పార్కింగ్, ట్రీస్. షాప్ ఉంది విలేజ్ లో. స్కూల్ కూడా ఉందన్నమాట. టాయిలెట్స్ అరేంజ్ చేశారు, పార్కింగ్ డెవలప్ చేశారు. ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళితే మన గ్రామాలు ఎలా ఉండేవో అట్లాంటి వాతావరణం, ఇల్లులు. అక్షర్ బ్రహ్మ ఆలయం హార్ట్ ని ఇక్కడ పూజిస్తున్నారు. 24 లిపి భాషల్లో ఇక్కడ ఉన్నాయి, సౌర భాషల్లో కోడ్స్. మనకి తిండి అక్కడ చూడండి, గుండెకాయల ఆకారం ఉంది, బాణం గుర్తుంది, అక్కడ ఏదో రాసి ఉంది, లిపి అనమాట. రోడ్డు పైన పొయ్యి పెట్టారు ఇక్కడ. చిన్నప్పుడు ఎట్లాంటి పొయ్యిలు ఉండేవి. హౌసెస్ కింద కొంత చూడండి, హౌస్ అనేది పైన వస్తువులను పెట్టుకున్నారు. అందరు కూడా చీకటిగా ఉంది. డ్రోన్ కి పిల్లల రియాక్షన్ దారుణాది దారుణం అనమాట. డ్రోన్ ఎటు వెళ్తే అటు ఉరుకురుక్కొని పరిగెడుతున్నారు. పిల్లలు చూడండి అక్కడికి వెళ్తున్నారు, వీళ్ళు కింద పంపిస్తారు. తీసుకొచ్చాను, తీసుకో. బాయ్. హ్యాపీనెస్ చూడండి. విలేజ్ చాలా బాగుంది. ఘాటి గుమ్మడి అన్నట్టు ఘాటి ఉంది, కొండపైన ఉంది విలేజ్. ఇంకా ల్యాగ్ లేకుండా విలేజ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ఘాటి గుమ్మడి అనే విలేజ్ అయితే వచ్చాం. ఇక్కడ ఒక బ్రో పరిచయం అయ్యారు, ఆయన తీసుకొచ్చారు అనమాట. విలేజ్ చాలా బాగుంది. ఘాటి గుమ్మడి అన్నట్టు ఘాటి ఉంది, కొండపైన ఉంది విలేజ్. ఇంక పక్కన చాలా పెద్ద కొండలు ఉన్నాయి, కానీ వచ్చేవి హైలైట్ ఉంది పార్కింగ్. అది లాస్ట్. ఈ ట్రైబల్ సిరీస్ వీడియోని ఒక విలేజ్ లో మేము షూట్ చేస్తుంటే అక్కడికి ఒక అబ్బాయి వచ్చారు. బ్రో, మా విలేజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఒకసారి రండి బ్రో మాతో పాటు అని చెప్పి ఇన్వైట్ చేశారు. సో ఆయన కోరిక మేరకు మేము ఆ విలేజ్ వెళ్ళాం, షూట్ చేసాం. డ్రోన్ ని చూసి ఆ విలేజ్ పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. ఆయన చెప్పినట్టుగానే విలేజ్ కూడా చాలా బాగుంది. వీడియో ఎండ్ వరకు చూసాయంటే మీకే తెలుస్తుంది. ఐ మీన్ కొండల్లో ఉన్న ఒక మారుమూల గ్రామం అయినా సరే అంత బాగా డెవలప్ చేశారు విలేజ్ యూత్. విలేజ్ చూడండి, పార్కింగ్ ట్రీస్ ఉన్నాయి, అశోక చెట్లు ఉన్నాయి. సేమ్ కింద వరకు అట్లనే ఉంటుంది. చూసారు కదా, రోడ్డుకి అటు ఇటు పార్క్ లో వేసే ట్రీస్ అయితే పెంచుతున్నారు. మన ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు, మంచిగా డెవలప్ చేశారు. ఇది పార్కింగ్ బెంచెస్ చూసారు కదా, పార్కింగ్ బెంచ్ పెద్దది పెట్టారు. మొత్తం బెంచెస్ పార్క్స్ లాగా డిజైన్ చేశారు. కింద రోడ్డు వరకు అట్లనే ఉంది. అటు సైడ్ కూడా సేమ్ బెంచెస్ పెట్టారు, అక్కడ బెంచెస్ ఉన్నాయి, అన్ని పార్కింగ్ బెంచెస్. అక్కడ హౌస్ చూసారా, ముందు షాప్ ఉంది విలేజ్ లో. స్కూల్ కూడా ఉందన్నమాట. చాలా బాగుంది, బాగా డెవలప్ చేశారు ఎడ్యుకేషన్ కానీ అన్ని. కానీ పెద్ద విలేజే, రేకులు ఉన్నాయి, మట్టి ఇళ్ళు అన్ని కూడా. మిగతా కొన్ని డాబా ఇళ్ళు ఉన్నాయి పైన. కింద విలేజ్ ఉంది చూడండి, అటు సైడ్ ఎలా స్లోది. ఆ విలేజ్ అంతా కింద ఉంది. సిమెంట్ రోడ్స్ బాగా డెవలప్ చేశారు ఊర్లో. ఆ చెట్టు చూడండి, డబ్బాలు పెట్టి డిఫరెంట్ గా చెట్టు పైన ఇల్లు భలే పెట్టారు పవరాల కోసం. సో ఇక్కడ నార్మల్ గా లేరు, టాయిలెట్స్ అరేంజ్ చేశారు, పార్కింగ్ డెవలప్ చేశారు. అటు చూడండి విలేజెస్ మట్టిల్లు చాలా పాతగా పురాతనంగా ఉన్నాయన్నమాట. సో అవి అయితే మనం ఇప్పుడు క్యాప్చర్ చేద్దాం. ఇదంతా కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉంది పార్కింగ్ అంతా. సో ఇక్కడ నుంచి కిందకి దిగితే మనకు అడ్వాన్స్ పోయి ఓల్డ్ వస్తుంది. ఇప్పుడు ఆ ఓల్డ్ని మనం చూద్దాం. ఈ కింద ఉన్న విలేజ్ కొద్దిగా ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. చూస్తే ఓల్డ్ వైపు వస్తుంది అనమాట. రేకులు ఉన్నాయి కానీ అన్ని మట్టిల్లే. ఒక 30 years బ్యాక్ వెళ్తే విలేజెస్ అట్లా ఉంటాయి, ఇలా చూస్తే అట్లా అనిపించింది. ఇది ఊరు ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి పైకి ఎక్కితే ఇట్లా స్టార్టింగ్ పెద్ద ట్రీ ఉంటుంది, అటు ఇటు పార్కింగ్ ట్రీస్ కనిపిస్తే విలేజ్ లోపలికి వెళ్ళవచ్చు. చూడండి, తులసి చెట్టు ఉంది. అక్షర బ్రహ్మ ఆలయం పైకి చూపించు. అక్షర బ్రహ్మ ఆలయం అన్నమాట. సో అక్కడ హార్ట్ కూడా ఉంది సింబల్. సో మనం కుడుకోలు పెడతాం. యాక్చువల్ ట్రైబ్స్ అనమాట. ఆయన హార్ట్ ని ఇక్కడ పూజిస్తున్నారు. చూడండి, ఈయన ఒక ఋషి అనుకోవచ్చు. ఆ శివుడు అక్షర బ్రహ్మ ఆలయం ఏంటంటే హార్ట్ ఉంది. సో ఇక్కడ చూసారా, 24 లిపి భాషల్లో ఇక్కడ ఉన్నాయి, సౌర భాషల్లో కోడ్స్. ఇవి మనకు తెలియదు, ఇక్కడ రాసి పెట్టారు. ఈవెన్ ఆ హార్ట్ పైన కూడా ఇక్కడ కూడా ఉంది. ఇది మనకి రావు ఈ లాంగ్వేజ్, ఇది సౌర లిపి అని చెప్పారు. అండ్ అక్కడ చూడండి, గుండెకాయల ఆకారం ఉంది, బాణం గుర్తుంది, అక్కడ కూడా ఏదో రాసి ఉంది, లిపి అనమాట. సో లక్షవారము అంటే థర్స్డే
ఇక్కడ పూజ చేస్తుంటారు అన్నమాట. చూడండి ఇక్కడ విలేజ్ రోడ్ పైన పొయ్యి పెట్టారు. ఇక్కడ చిన్నప్పుడు ఎట్లాంటి పొయ్యిలు ఉండేవి. వేడి ఇంట్లో వేడి వచ్చేస్తుందనా? మా ఇంట్లో అట్లాంటి ఉంటుంది. చూడండి నీడ కోసం ఇట్లా కర్రలేసి కమ్మలేసారు. హౌసెస్ కింద కొంది చూడండి. హౌస్ అనేది పైన వస్తువులను పెట్టుకున్నారు. అందరు కూడా చీకటిగా ఉంది. లైట్ వేస్తే బాగుంది. చూడండి మంచం అమ్మమ్మ అక్కడ జీవిస్తున్నారు. ఈ హౌస్ చూడండి పైన ఇరిగిపోయినట్టుంది. ఐ థింక్ కిందకు ఉన్నాయి ఇల్లు. ఇది రోడ్డు, అప్ రోడ్డు, కింద కొండలు కదా, అప్ అండ్ డౌన్స్ ఎట్లా ఉంటాయి అన్నమాట. బయటకు వెళ్ళిపోతాయి. వంట చేయడానికి వాడతారు ఇది. ఐ థింక్ హౌస్ అవతల ఉంది. ఇది వంట గది అన్నమాట. ఇవన్నీ వంట గదులు. హౌస్ ముందు ఇంకోటి ఉంది. ఓకే. ఈ డ్రోన్కి చూడండి పిల్లల రియాక్షన్ ఎట్లా గెంతున్నారు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత రెస్పాన్స్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. నవ్వుకుంటూ గంట వరకు గెంతారు అనమాట. డ్రోన్ ఎటు వెళ్తూ అటే వెళ్తుండే వాళ్ళు. పైన డ్రోన్ కిందకి దిగేసరికి కొద్దిగా భయపడ్డారు పిల్లలు. కాకపోతే ఫైనల్లీ డ్రోన్ని అయితే బాగా ఎంజాయ్ చేశారు. విలేజ్ పీపుల్స్ కూడా చూడండి ఎట్లా ఎంతగా చూస్తున్నారు. రియల్ టైంలో చూస్తుండ్రు టీవీలో తప్పితే. అందుకని ఎక్సైట్మెంట్. ఈ అబ్బాయి డ్రోన్ చూడడానికి మేమున్న మేడపైకి వచ్చాడు. డ్రోన్ చూడడానికి పిల్లలు గోల చూడండి. నేనేమో విలేజ్ కవర్ చేద్దామని పైన తిప్పుతున్నా డ్రోన్ని. దాని వెనక వీళ్ళు పరిగెడుతున్నారు. పిల్లలు చూడండి అక్కడికి వెళ్తున్నారు. వీళ్ళు కింద పంపిస్తే ఎట్లా చూడండి. ఇక్కడ డ్రోన్స్ ఎవరు చూడరు బ్రో, ఫస్ట్ టైమా? ఇక్కడ బ్రదర్ చెప్పిన విషయం బట్టి అయితే వీళ్ళు ఎప్పుడు డ్రోన్ చూసేది లేదు. రియల్ టైంలో చూడటంతో పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఎక్సైట్మెంట్తో డ్రోన్ వెనక పరిగెట్టారు అనమాట. దట్ ఈస్ ద రీజన్. ఎనీవే వాళ్ళు డ్రోన్ చూసి ఎంజాయ్ చేశారు. వాళ్ళ ఎంజాయ్మెంట్ చూసి మనం ఎంజాయ్ చేసాం. దట్స్ ఇట్. చాలా బాగుంది తీసేసిన అంతా. పిల్లలైతే ఫుల్ హ్యాపీగా ఉన్నారు కదా. పిల్లలైతే ఫుల్ హ్యాపీ. మీరు లైన్ ఉంటే అదే వస్తుంది, లేకపోతే రాదు. చాలా హ్యాపీగా ఉన్నారు అందరు. వస్తుంది ఇటే మళ్ళీ వస్తుందిరా. అది ఎక్కడ వెళ్ళదు, ఇక్కడే వస్తుంది. రౌడీ
బ్రో మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి, మన వీడియోని షేర్ చేయండి. విలేజ్ చాలా డెవలప్ చేస్తున్నారు. ఒక మారుమూల గ్రామమైన చాలా డెవలప్మెంట్ చూశాను. ఇక్కడ అక్షర బ్రహ్మ అనే టెంపుల్ ఉంది. హృదయం ఆకారంలో ఉన్నారు దేవుళ్ళు. అది డిఫరెంట్గా ఉందన్నమాట. ఫస్ట్ టైం చూస్తున్నా. అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి మంచి కంటెంట్కి చాలు. ఈ విలేజ్ కుర్రాళ్ళందరికీ కైండ్నెస్కి నా కృతజ్ఞతలు. అండ్ పిల్లలకైతే చాక్లెట్లు ఇద్దాం అనుకున్నా. తీసుకొచ్చాను. తీసుకో. రెండు తీసుకో. నువ్వు 2 తీసుకోరా. ఇంక 2 ఇస్తున్నా అందరికి. నీకు రైచ్చానా? చాక్లెట్ ఇది ఒకసారి నీకు రా. నీకు బ్లాక్ కావాలా? తీసుకోండి. మీకు ఎక్కువ మంది ఉన్నారు కదా, మీరు పనిచేసేయండి. వాళ్ళందరికీ ఇచ్చేసేయండి. బాయ్ బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. హెయిర్ బాగుంది పాపది. బాయ్. పిల్లలు అల్లరి ఎంత కాదు, అస్సలు కంట్రోల్ చేయలేకపోయాం. బ్రో అయితే బాగా ఇబ్బంది పడ్డారు. బ్రోకి పిల్లలకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేము వస్తున్నాం అనమాట. వచ్చే టైంలో వాళ్ళు చేసే అల్లరి చూడండి ఎంత దారుణంగా ఉందో. పర్లేదు తీసుకో చాక్లెట్. మెల్లగా పిల్లల హ్యాపీనెస్ చూడండి. చాక్లెట్ దొరికితే అమ్మయ్య దొరికింది నా నాయన అని పారిపోతున్నారు. నేను ఆ పిల్లలు దాటి తట్టుకోలేక బ్రోకి ఇచ్చేసిన. సైనింగ్ ఆఫ్ సంతోష్. థ్యాంక్ యూ. బాయ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. మీ వాల్యుబుల్ సజెషన్ గానీ లేదా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.